హైదరాబాద్ సరూర్ నగర్లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపింది భార్య. గొంతు నులిమి డంబెల్తో తలపై బాదారు. దీంతో భర్త జల్లెల శేఖర్ మృతి చెందాడు. కోదండరాం నగర్ రోడ్డు నెంబర్ 7లో ఘటన జరిగింది. శేఖర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. శేఖర్ భార్య చిట్టిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిట్టి ప్రియుడు హరీష్ రావు పరారులో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపింది భార్య. గొంతు నులిమి డంబెల్తో తలపై బాదారు. దీంతో భర్త జల్లెల శేఖర్ మృతి చెందాడు. కోదండరాం నగర్ రోడ్డు నెంబర్ 7లో ఘటన జరిగింది. శేఖర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. శేఖర్ భార్య చిట్టిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిట్టి ప్రియుడు హరీష్ రావు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమ్ముడు అవుతాడు. నాకు 12:42కు ఫోన్ వచ్చింది. ఈరోజు మా అల్లుడే అవుతాడు. ఆయన ఫోన్ చేసి ఇట్లా మామకు ఎవరో కొట్టినట్టు దెబ్బలు దగ్గర చనిపోయి అంటారు, పోయి చూడని చెప్పిండ్రు. నేను 1:50 వరకు వచ్చే వరకల్లా మా మరదలు పక్కన ఉండి ఏడుస్తున్నది. కొంచెం ఫేస్ చూస్తే కొట్టినట్టు మాకు కనపడింది. అప్పటి వరకు చాలామంది అక్కడ గుమిగూడరు. దాంట్లో ఒకరు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. హాఫ్ అన్ అవర్లో వచ్చి అవన్నీ చూసుకొని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని అంటే గొడవలు అవుతుందని తెలుసు కానీ మేము పర్టికులర్ ఇట్లా చిన్న చిన్న గొడవలు ఇంతమంది కొట్టుకున్నారు. రీసెంట్గా వాళ్ళు కొట్టి మా మద్దతు కొట్టినట్ట కానీ ఇంతవరకు అయితే మేము అనుకోలేము. హాస్పిటల్ ఇలా జరుగుతుందా అనుకోలేదు. ఇంకా ఎలా జరిగింది ఏమనేది ఇంకా మాది కల్వకుర్తి, మన ఊరుకొండ మండల్, నార్కల్ డిస్ట్రిక్ట్, మాదారం విలేజ్. మీది ఆమెది కుప్పగండ్ల విలేజ్, బెల్దండ మండలు, ఆమన్గల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందని? 2009లో అయింది మ్యారేజ్. అంటే ఒక 17 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. 17. ఎంతమంది పిల్లలు? ఒక పాప, బాబు. హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, ఉప్పల్, రామంతాపూర్, జీడిమెట్లలో వర్షం కురుస్తుంది. రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి జిహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. వర్షం పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మండిపడ్డారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని, 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణలో అత్యధికంగా వరి పండిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామంటున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్.
ప్రాజెక్టు పైన చర్చించేందుకు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ఖచ్చితంగా మాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి, అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తాము, అందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసి విజ్ఞప్తి చేశారు. మనతో మాట్లాడేందుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, స్పీకర్ని కలిశారు కదా, ఏ అంశం పైన కలిశారు, ఏం చెప్పారు స్పీకర్కి? స్పీకర్ గారికి మేము బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ తరఫుకి వెళ్ళి మేము ఒక విజ్ఞప్తి చేసినాం. ఏంటంటే కాళేశ్వరం మీద అసత్య ప్రచారాలు చేస్తుండ్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ టోటల్ వేస్ట్ అంటుండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి నష్టం అంటుండ్రు, ఇందులో అవినీతి జరిగింది అంటుండ్రు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండి ఈరోజు అత్యధిక ధాన్యాన్ని పండించింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే. ఎన్నో చెర్లు నింపి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత మా కేసీఆర్ గారు. మరి అటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు నిజంగా అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. కాబట్టి వాస్తవంగా ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతో అసలు ఏం జరిగింది కాళేశ్వరంలో అని చెప్పేసి సవివరంగా ప్రజలకు తెలియలేపాలన్న సదుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు అనుమతి ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తామని చెప్పేసి మేము అనుమతి కోరడం జరిగింది. మరి ఇస్తారా లేదా అన్న సంగతి ఇక రేపు ఈరోజు సాయంత్రం కల్లా తెలుస్తుంది. కాబట్టి అది వెయిట్ చూస్తాము. దమ్ముంటే ఈ ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి, తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా కాళేశ్వరంలో ఏం జరిగిందనేది స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తాము. తద్వారా ప్రజలకు నిజాలు చేరుతాయి. మరి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది ఇప్పటికే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, కమిషన్ వేసాం, కమిషన్ రిపోర్ట్ సిద్ధం చేసింది, 600 పేజీల నివేదిక ఉంది, రేపు మొత్తం అసెంబ్లీలో చర్చించబోతున్నాము, బీఆర్ఎస్ పార్టీ ఒక బోన్లో నిలబెట్టబోతున్నాము, అన్ని వాస్తవాలు తెలుస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో మీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి, అది నిర్మించిన తర్వాత ఇవాళ తెలంగాణలో ఎంత అధికంగా వరిధాన్యం ఉత్పత్తి అయిందని మీరు చెప్తున్నారు, మరి రేపు ఏ విధంగా మరి డిఫెన్స్ చేయబోతున్నారు? ఇది రాష్ట్ర ప్రజలు చూసిందండి, మన యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రాఫే కనిపిస్తుంది. అత్యధిక వరి ధాన్యం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి అత్యధిక ధాన్యం పండింది. ఎక్కడికి వెళ్ళి పండింది? ఉట్టికిన పైకి వెళ్ళి ఊడిపడ్డదా? అనేక చెరువులు కుంటలు నిండడం వల్ల, భూగర్భ జలాల మట్టం పెరగడం వల్ల, రాష్ట్రంలో విరివిగా పంటలు పండడం వల్ల అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆ స్థానాన్ని పొందగలిగింది. అది కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఇది ఆ స్థానానికి చేరుకోగలిగింది. అటువంటి ప్రాజెక్టు నిరుపయోగం. ప్రాజెక్టు కాస్ట్ 80 నుంచి 90 వేల కోట్ల మధ్యలో ఉంటుంది. అందులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి ఈ ప్రాజెక్టు వేస్ట్ అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని ఈరోజు ప్రజల్లో కల్పిస్తుంది. కాబట్టి వాస్తవాలు తెలియజెప్తానికే మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడిగినాం. మీరేమో కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం అంటున్నారు, దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత వరి ఉత్పత్తి అయిందంటున్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టే అసలు ఒక విఫల ప్రాజెక్ట్ అని చెప్పేసి, అది దేనికి పనికిరాదని చెప్పేసి, ఉన్న బ్యారేజీలు ఏది కూడా మనకి నీటిని వాడుకోవడానికి కూడా ఉపయోగం లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే మరి వరి ఉత్పత్తి ఎట్లా జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టు విఫలం అంటే వరి ఉత్పత్తి అంటే పైకెళ్ళి వస్తాయి. ఆ పంటలు దేవుడు ఏమన్నా పైకెళ్ళి పంపించి కట్టలు పంపిస్తాడా? అంటే కనీసం అవగాహన లేకుండా ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సంయుక్తంగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని ఒక అంతర్గత ఒప్పందం ప్రకారం ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తుంది. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము అడుగుతున్నాం. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఇవ్వాలి, ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి, స్పీకర్ గారు కూడా అనుమతి ఇవ్వాలి, తద్వారా ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు వెరీ మచ్. ఖచ్చితంగా మాకు రేపు అసెంబ్లీ ప్రారంభం కానుంది కాబట్టి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చించేందుకు ఖచ్చితంగా మీ బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. అవసరమైతే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో ఖచ్చితంగా మేము అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలిసే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితమే స్పీకర్ని కలిశారు. అందుకు అవకాశం మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు సుధీర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు, రాజు న్యూస్, అసెంబ్లీ నుంచి. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. హరిహర కాటేజీ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో 4 చిక్కుకున్నారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక మత్స్యకారులు తెప్పలపై వారిని తీసుకొచ్చి కాపాడారు. సుమారు 2 గంటలకు పైగా వారు వరదలో చిక్కుకున్నట్లు స్థానికులు తెలిపారు. 4 కాపాడిన మత్స్యకారులను స్థానికులు అభినందించారు. బాగా వేయండి కానీ
నీకు వెళ్ళదు అప్పుడు కొద్దిగా మంచి ముంచండి వంట చేయమని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గోదావరిలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు కొండచిలో చిక్కింది. ఆత్రేయపురం మండలం వెలిచేరు వశిష్ఠ గోదావరి నదిలో తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో కొండచిలువ పడింది. మత్స్యకారులు అధికారులకు సమాచారం తెలపడంతో ఫారెస్ట్ సిబ్బంది వచ్చి కొండచిలువను తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్కు వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా మారింది. రోడ్డు కొట్టుకుపోవడంతో పాటు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షం కురవడంతో రోడ్డు మార్గం కూడా వరద దాటికి కొట్టుకుపోయింది. సుమారుగా 500 నుంచి 700 మీటర్ల వరకు రోడ్డు కొట్టుకుపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రధాని నిజాం సాగర్ ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది పరవలు తొక్కుతుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా కలకల్లాడుతుంది. సుమారు 28 గేట్లు ఎత్తివేయడంతో 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు మంజీరాలోకి విడుదల చేశారు. దీంతో బాన్సువాడ సమీపంలోని బొళ్లక్పల్లి మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు భారీ వర్షాలకు మంజీరా పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. సాలూరా మండలంలోని మంజీరా నది పరివాహక గ్రామాలు కాజాపూర్, హుంసా, మందరణ గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృతి గంటకు పెరుగుతుండడంతో గ్రామంలోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గ్రామాలకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. చిన్న క్లౌడ్ బర్స్ట్ ఎక్కొచ్చింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందర్శాల గ్రామంలో వరదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరస్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో గ్రామంలోని పత్తి పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. సుమారు 200 ఎకరాలలో పత్తి పంట మట్టిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అన్నారం సరస్వతి బ్యారేజ్ నిండుకుండలా మారింది. బ్యాక్ వాటర్ పొలాలకు చేరే పంటలను ముంచేయడమే కాకుండా ప్రధాన రహదారులపై కూడా నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లా బాయంసా గడ్డెన్న ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతమైన రాహుల్ నగర్, ఆటో నగర్ కాలనీలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. దీంతో సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, టౌన్ సీఐ గోపీనాథ్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్లు రాహుల్ నగర్ కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. బాయంసా, రాహుల్ నగర్, ఆటో నగర్ కాలనీలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలో అపార పంట నష్టం జరిగింది. జిల్లాలో వరి, పత్తి, సోయా వంటి పంటలకు చెందిన పొలాలు పూర్తిగా నీట మునిగి రైతును నష్టాల పాలు చేసింది. వర్షం విలయం తగ్గడంతో రైతులు తమ పంట చేళ్లకు వెళ్లి నిలిచిన నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. వరి పొలాల్లో ఎక్కడ చూసినా ఇసుక మేటలే కనిపిస్తున్నాయి. వర్షం ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు జలయంత్రాంగం ప్రయత్నాలు మొదలుపెట్టింది. జిల్లాలో ఎంతమేరకు నష్టం వాటిల్లింది, ఏ పంటలు నష్టపోయాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు. కొంచెం పైన హైట్లో పెట్టుకోండి, మీరు కూడా వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఎందుకైనా మంచి చిన్నపిల్లలు అందరూ ఉన్నారు, ఇబ్బంది అవుతుంది. పెట్టు 4 దాని మీద పెట్టి మంచం హైట్ అవుతుంది. లేకపోతే ఒక పని చేయండి అమ్మాయి, ఇక్కడ ఉన్నది. 3-4 రోజుల నుంచి ఏదైతే భారీ వర్షాలు కురవడం వల్ల మరి హుంసా, మందర్న, కాజాపూర్ ఈ 3 గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది. మరి 3 గ్రామాల ప్రజలు కూడా ఈరోజు అర్థనాదాలు పోషిస్తున్న కూడా ప్రభుత్వము, మరి ప్రభుత్వ యంత్రాంగము మరి స్థానికంగా ఉండి మరి 3 గ్రామాల ప్రజలకు కూడా సాలూరా మండలం ఏదైతే హెడ్ క్వార్టర్ ఉందో సాలూరా మండలం హెడ్ క్వార్టర్కి ఈ ప్రజానికానికి తరలించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు తరలించాలంటే హుంసా కానీ, మందర్న కానీ, కాజాపూర్ కానీ ఈ గ్రామాల ప్రజలకు తరలించాలంటే మధ్యలో వాగులు ఉండడం వల్ల ఆ వాగుల ద్వారా
మరి పబ్లిక్ తరలించడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రజలకు మరి అక్కడ ఉన్నటువంటి వంటలు చేసుకోవడానికి వంట సామాగ్రి లేకపోవడం, మరి అక్కడ వంటలు బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ ఇటువంటి సామాగ్రి తడిచిపోవడము, మరి ఇల్లు కూలిపోవడము, మరి పైనుంచి వర్షం ఉండడం వల్ల మరి ఏం తినలేక మరి అక్కడ ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాల ప్రజలకు ఆహార పదార్థాలు అందించాలని మేము కోరుతా ఉన్నాము. హౌసింగ్ బోర్డ్ కాలనీ కౌంటీ ఇంట్లోలో వరద వల్ల చాలా ప్రభావం జరిగింది. ఏ ఒక లీడర్ రాలేడు, ఎవ్వరు రాలేరు. ఇళ్లలో పోయినాయి, మొత్తం అన్ని ఎక్కడెక్కడ స్మాష్ అయిపోయినాయి. అక్కడ మేము మార్నింగ్ 9:30కి అక్కడ ట్యాంక్ పైన తట్టుకుంటే ఓన్లీ పోలీస్ సిఏలు 2-3 కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేసినా బట్ వాళ్ళ ఏ ఎన్డీఆర్ఎఫ్ టీం రాలేదు, ఎవ్వరు రాలేరు, ఒక లీడర్ రాలేడు. మరి ఎందుకు ప్రజలకు సీఎం ఏమో చెప్తాడు, వరద లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం చేసినాం, కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు వీళ్ళని. ఏ లీడర్ రాలేడు, ఏం చేయలేరు. కలెక్టర్ కూడా రాలేడు, ఆర్డీఓ రాలేడు, ఎవ్వరు రాలేరు. గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సమయానికి యూరియా అందజేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా యూరియా స్టాక్ సరిపడా లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో 2 మృతితో పాటు పలువురు గాయపడడానికి కారణమైన టీవీ నటుడు కయూం అలియాస్ లోబోకు కోర్టు 1 ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఆయనకు శిక్షను విధిస్తూ గురువారం జనగామ కోర్టు తీర్పును వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే 2018 మే 21న ఓ టీవీ ఛానల్ తరపున వీడియో చిత్రీకరణ కోసం లోబో బృందం వేస్తంబాల గుడి, భద్రకాళి చెరువు, రామప్ప, లక్నవరం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. ఈ క్రమంలో వరంగల్ నుంచి హైదరాబాద్కు వస్తున్న సమయంలో రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద లోబో డ్రైవ్ చేస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలోని మేడే కుమార్, పెంబర్తి మನೆమ్మలు తీవ్ర గాయాలతో చనిపోయారు. కారు కూడా బోల్తపడడంతో లోబోతో పాటు బృంద సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 2 మృతికి కారణమైన లోబోకు 1 ఏడాది జైలు శిక్షతో పాటు 12,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఫ్యామిలీ వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటున్న నేను రెడీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు యువ హీరో హవీష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం నేను రెడీ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి పతాకంపై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తుంది. మిక్కీ జేమయ్యర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారీ హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్న హవీష్కు ఈ సినిమా ఖచ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుందని ఇండస్ట్రీలో టాక్ వస్తుంది.